హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ సంక్రాంతికి వస్తున్నాం, యూఐ, మ్యాక్స్, గేమ్ చేంజర్, వాటితో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా నెంబర్ 1 మార్కో మూవీ. ఈ మూవీలో మనకి ఉన్ని ముకుందన్ అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, మన తెలుగు వర్షన్. ఈ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీలో 15 minutes సీన్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా వాళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా మార్కోన్ మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయి ఉంటే మీరు ఓటీటీలో అయితే వాచ్ చేయండి విత్ ఎక్స్టెండెడ్ వర్షన్ సోనీ లివ్ లో Feb 14th నుంచి. ఇక నెంబర్ 2 మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీలో మనకి కిచ్చా సుదీప్ అయితే లీటర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి December 25th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ గా అయితే పర్ఫార్మ్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ యాక్చువల్లీ ఈ మూవీ మనకి జనవరి మంత్ లో ఓటీటీలోకి అయితే రిలీజ్ అవ్వాలి. బట్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. సో ఈ మూవీ మనకి Feb month లో అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ మనకి Feb 9th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది G5 లో. సో ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయొచ్చు. సో మ్యాక్స్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే వెయిట్ చేయండి. ఈ మూవీ చాలా త్వరగా మనకి ఓటీటీలోకి అయితే వస్తుంది. ఇక నెంబర్ 3 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 12th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ హిట్ టాక్ అయితే తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని Feb 9th కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే ఓటీటీలో అయితే వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్ లో Feb 9th నుంచి. ఇక నెంబర్ 4 యూఐ మూవీ. ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి December 20th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఈ February 2nd నుంచి వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారనమాట. లైక్ ఈ మూవీ మనకి Feb 20th అయితే అవైలబుల్ గా ఉండొచ్చు ఓటీటీలో. సో ఎవరైనా ఉపేంద్ర గారు యూఐ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వెయిట్ చేయండి. ఈ Feb month లోనే ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 5 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో జనవరి 10th అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ అండ్ కియారా అడ్వాణి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీకి దాదాపు 113 కోట్ల లాసెస్ అయితే వచ్చినాయి. అండ్ ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు Feb 7th. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఫస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే తీసుకొస్తారు, ఆ తర్వాత హిందీ వెర్షన్ అయితే తీసుకొస్తారు అనమాట. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 6 కోబలి. సో ఈ మూవీని మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ హాట్స్టార్ వాళ్ళు మన తెలుగు వాళ్ళతో ఈ మూవీని అయితే తీసారనమాట. అండ్ ఈ మూవీ మనకి Feb 4th అయితే అవైలబుల్ గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయండి. ఇక నెంబర్ 7 మిస్సెస్. సో ఈ మూవీ మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ మూవీని వాళ్ళు February 7th అయితే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు Feb 7th నుంచి G5 లో మిస్సెస్ మూవీ. ఇక నెంబర్ 8 దేవికి నందన వాసుదేవ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. యాక్చువల్లీ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ మూవీ మనకి ఓటీటీ కన్నా ముందు టెలికాస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. అది కూడా హిందీ వెర్షన్ లో, మన తెలుగు కాకుండా. ఈ మూవీ మనకి February 8th సాటర్డే 8 PM కి కలర్ సినీప్లెక్స్ అనే ఛానల్లో హిందీ వెర్షన్ లో అయితే టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు తెలుగు వెర్షన్ ఎప్పుడు తీసుకొస్తారో తెలీదు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే నేను మీకు అప్డేట్ చేస్తా. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీ మనకి January 14th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో. దాదాపు 300 కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీని అయితే తీసుకురాబోతుంది అనమాట. అండ్ వెంకటేష్ గారి కెరియర్ లో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. అండ్ నెంబర్ 1 మూవీగా నిలిచింది. అండ్ ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఆల్ రైట్స్ అయితే వాళ్ళు అయితే ప్యాక్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి February 14th ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీలో అయితే వాచ్ చేయండి Feb 14th నుంచి G5 లో. ఇక నెంబర్ 10 తండేల్ మూవీ. సో ఈ మూవీలో మనకి నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి February 7th థియేటర్స్ లో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని దాదాపు 45 కోట్లు పెట్టి ఈ మూవీని అయితే కొన్నారు. నాకు తెలిసి ఇది చాలా పెద్ద అమౌంట్, సగం బడ్జెట్ ఇందులోనే వచ్చేసి ఉంటుంది ప్రొడ్యూసర్ కి. సో ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూస్తారా, చూస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి దీంతో గైస్ ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.